ఆళ్ళ నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి ఆయన పాపం చక్కర్లు కొడతా ఉండు. తిరుపతి కొండ పైన ప్రదక్షిణలు చేసినట్టు చేత్తండు. ఎవరు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ. దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారుగా. చేసి మొత్తానికైతే అక్కడి నుంచి పచ్చ సిగ్నల్ వచ్చిందట. ఆకుపచ్చ కాదు పసుపచ్చ సిగ్నల్. మామూలు గ్రీన్ సిగ్నల్ అంటే ఆకుపచ్చ అనుకుంటాం. ఇక పసుపచ్చ సిగ్నల్ వచ్చిందట. టీడీపీలో చేరెక్కే అభ్యంతరం లేదని ఆ ఎమ్మెల్యే చెప్పిండట. ఈయన పైన గెలిచినాయన. టీడీపీ సభ్యత్వానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిండట. నేడో రేపో పార్టీలో చేరిక. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. 2 నెలల కిందట వైసీపీకి గుడ్ బై చెప్పిన నాని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత మనసు మార్చుకొని టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టిన నాని టీడీపీలో చేరడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యే బడేటి చంటి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ అధిష్టాన ఆదేశాలతో ఎమ్మెల్యే చంటి వారిని కొంతమేరకు ఒప్పగించగలిగారు. ఇది టీడీపీలో చేరతా అని ఫస్ట్‌లో చెప్పిండు. ఫస్ట్‌లోనే అసలు వైఎస్ఆర్‌సీపీకి రాయనని చెప్పి రాజకీయాలకే స్వస్తి పలుకుతా అన్నాడు. తర్వాత ఏం ఆలోచించాడు టీడీపీలో చేరడానికి ప్రయత్నం చేస్తే ఈయన పైన గెలిచిన ఎమ్మెల్యే చంటి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే మళ్ళా అధిష్టానం బుజ్జగించిందటండి ఏదో కథ. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక పిండుడే పిండుడు.